హైదరాబాద్లో రెస్టారెంట్ల మీద ఇంతకాలం లేని దాడులు ఇప్పుడే సడన్ గా ఎందుకు జరుగుతున్నాయి? రాయలసీమ రుచులు అనేది చాలా పెద్ద బ్రాండ్. క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ ఇది కూడా చాలా పెద్ద బ్రాండ్. ఎమరాల్ స్వీట్స్ కూడా అంతే. నమ్మకానికి చిరునామా అనేలాగా ఎమరాల్ స్వీట్స్ ప్రచారం ఉంటుంది. బాబిలోన్ బార్ అండ్ కిచెన్, పంజాగుట్ట హోటల్ షాన్బాగ్ డీలక్స్, పంజాగుట్ట చట్నీస్, కొంపల్లి మినర్వా, కుకట్పల్లి కృతుంగా రెస్టారెంట్, ఎంజే మార్కెట్ కరాచీ బేకరీ, లక్డీ కపూల్ షాగౌస్ రెస్టారెంట్, బంజారా హిల్స్ బస్కిన్ రాబిన్స్, కొంపల్లి హోటల్ మినర్వా, బాహుబలి కిచెన్, రామేశ్వరం కేఫ్, ఇవన్నీ కూడా ఏదో ఒక రకంగా నిబంధనలని ఉల్లంఘిస్తున్నాయి అని చెప్పి టాస్క్ ఫోర్స్ వాటికి నోటీసులు ఇచ్చింది. ఆర్వి కర్ణన్ ప్రస్తుతం తెలంగాణ ఆహార భద్రత కమిషనర్ గా ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసి చాలా స్ట్రిక్ట్ గా దాడులు చేయిస్తున్నారు. కర్ణన్ ఇక్కడ అద్భుతాలు ఏం చేయట్లేదు, చాలా ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేస్తున్నారు అని చెప్పట్లేదు నేనేమి. తన డ్యూటీ తను చేస్తున్నారు సక్రమంగా. ఎవరైనా సరే చేయాల్సింది అదే. వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా పనిచేయాల్సిన పని లేదు. వాళ్ళ డ్యూటీని వాళ్ళు 100% చేస్తే చాలు. అట్లా ఎంతమంది చేస్తున్నారు?